కన్యస్వాములు అయ్యప్ప మాల వేసినప్పుడు నల్లదారం కట్టిన ఒక కర్రను ఒక చెట్టుకు ఎందుకు గుచ్చుతారో మీకు తెలుసా? అయ్యప్ప మహిషిని హతమార్చిన తరువాత ఆ క్రూరమైన శరీరం నుండి లీలావతి అనే అందమైన కన్య వస్తుంది. లీలావతి నన్ను వివాహం చేసుకోండి అని అయ్యప్పను అడగగా అయ్యప్ప నవ్వుతూ, నేను ఈ జన్మలో బ్రహ్మచారిని, నేను నిన్ను వివాహం చేసుకోలేను. కొద్ది సంవత్సరాలలో నా కోసం ఒక ఆలయం నిర్మిస్తారు. నన్ను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు నిన్ను కూడా దర్శించుకుంటారు. వాళ్ళ పాపాలు అన్ని నువ్వు తొలగించాలి. నిన్ను ఇక నుండి మాలికా పురోత్తం అని పిలుస్తారు. ఏ సంవత్సరం అయితే కన్యస్వాములు నన్ను దర్శించుకోవడానికి రారో ఆ రోజు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తాడు. అందుకే ప్రతి సంవత్సరం లీలావతి ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కన్యస్వామి ఆ కర్ర మొక్కను ఆ చెట్టుకు గుచ్చుతారో కన్యస్వామి వచ్చాడు అని ఆమె అర్థం చేసుకుని తరువాత సంవత్సరం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయ్యప్ప పూర్తి యాత్ర ఎలా చేయాలి, ఏ పనులు చేయాలో డీటెయిల్ గా వివరించాము. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. స్వామియే శరణమయ్యప్ప.